హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న టాపిక్ ముఖ్యంగా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనకి పన్ను ఏదన్నా కారణం వల్ల కోల్పోయినప్పుడు, పన్ను పుచ్చడం వల్ల కానీ, పన్ను కదలటం వల్ల కానీ, పన్ను యాక్సిడెంట్లో కానీ, ఇంకేదన్నా కారణం వల్ల పన్ను మనం కోల్పోయినప్పుడు పన్ను రిప్లేస్మెంట్ చేసుకునే ఆధునిక పద్ధతి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మనం పన్ను కట్టుకునే పద్ధతి. సో దీంట్లో జనరల్గా ఏంటంటే మనం వింటూ ఉంటాం, అది సేఫా కాదా మనకి అని ఒక సందేహం చాలాసార్లు వస్తుంటుంది, సందేహం అనేది. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి టైటానియం, ప్యూర్ టైటానియం కానీ టైటానియం ఎలాయ్తో తయారవుతాయి. సో దే ఆర్ అబ్సల్యూట్లీ బయో కంపాటబుల్ అండ్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ నెక్స్ట్, రెగ్యులర్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ మనం ఇంప్లాంట్స్ వేసుకొని చాలా రోజులు ఆగాలంటారు, అన్ని రోజులు ఎలా సార్ మేము ఇమీడియట్గా మనకి చేసే పద్ధతి లేదా, 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఆగాల? కొంతమంది అంటారు బోన్ గ్రాఫ్ట్ చేయాలన్నారు, నీకు ఎముక లేదు, ఎముక వేసుకోవాలి ఫస్ట్, ఎముక వేసుకున్న తర్వాత ఇంప్లాంట్ వేసుకోవాలి, దాని తర్వాత సో ఈ ప్రాసెస్ అంతా 6 to 9 months పడుతుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక వర్డ్లో, సో ఎటువంటి వారికైనా, ఎముక ఉన్నవారికైనా ఎముక లేని వారికైనా మనకి ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో డిఫరెంట్ స్కూల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో మనకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఉండే బోన్ని బట్టి మనం ఒక అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ ద్వారా ఎవాల్యుయేట్ చేసి వీరికి ఏ విధమైన ఇంప్లాంట్స్ అయితే బాగుంటుంది అనేది, ఆ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్సా లేకపోతే బేసల్ ఇంప్లాంట్సా అనేది మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఆ ఇంప్లాంట్స్ అనేది వాళ్ళకి అమర్చడం ద్వారా మనము పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పళ్ళు కట్టించుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకున్నంతా కూడా వెయిటింగ్ పీరియడ్ ఉందా లేదా అనేది మళ్ళీ మనకు ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఈరోజు మెడికల్ ఫీల్డ్లో ఒక తొంటి విరిగిందని చెప్పేసి మనకి ఒక చిన్న ఇంప్లాంట్ వేస్తారు. తొంటి విరిగినప్పుడు చిన్న ఇంప్లాంట్ వేసినప్పుడు నెక్స్ట్ డే మీరు ఫిజియోథెరపీ చేయించారని వింటారు. మనకి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, రీసెంట్గా మన కేసీఆర్ గారు కానీ లేకపోతే ఇంతకుముందు వేరే ప్రముఖులకు కానీ తొంటి విరిగితే ఇంప్లాంట్ వేసి నెక్స్ట్ డే ఫిజియోథెరపీ చేపిస్తున్నారు. అంటే ఏంటి? నెక్స్ట్ డే పేషెంట్ నడిపిస్తున్నారు. సో మనం డెంటల్లో ఎందుకు అలా ఆగాలి? ఈరోజు ఇంప్లాంట్ వేసి మనం 3 నెలలు ఆగి 6 నెలలు ఆగి ఎందుకు పన్ను పెట్టుకోవాల్సి వస్తుంది? మనం ఈరోజు ఇంప్లాంట్ వేసి ఈరోజు ఎందుకు పన్ను పెట్టుకోలేం? సో దానికి నేను జవాబుగా ఈరోజు మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో డెఫినెట్గా మనకి ఏ విధమైన ఇంప్లాంట్ వేసుకున్నా, కన్వెన్షనల్ ఇంప్లాంట్ వేసుకున్నా, బేసల్ ఇంప్లాంట్ వేసుకున్నా, ఆ పేషెంట్కు ఉండే బోన్ క్వాలిటీని బట్టి, పేషెంట్కు ఉండే ఏజ్, వేరే అదర్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆయనకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఇంప్లాంట్తోనే మనం ఇమ్మీడియట్గా పన్ను ఇవ్వవచ్చు. పేషెంట్ పన్ను లేకుండా వచ్చి మన క్లినిక్కి పన్ను తీసుకొని నవ్వుతూ ఇంటికి వెళ్ళవచ్చు. సో 2 నెలలు 3 నెలలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరికన్నా పేషెంట్ ఎక్కడన్నా కన్సల్ట్ అయ్యి, డాక్టర్ గారు మీకు బోన్ లేదన్నారు, మీకు ఇంప్లాంట్స్ కుదరదన్నారు అంటే డెఫినెట్గా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎవరికైతే కుదరదు అన్నారో వారికి కూడా నేను ఫిక్స్డ్ టీత్ ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఇవ్వగలుగుతాను. సో ఇది ఈరోజున మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వీలవుతుంది.